అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లర్న్ కంప్యూటర్ తెలుగు ట్యుటోరియల్స్. నా పేరు మోహన్. నేను ఈ ట్యుటోరియల్ నుండి టాలీ ప్రోగ్రామ్ సంబంధించిన ట్యుటోరియల్స్ మీకు అందరికీ నేర్పబోతున్నాము. ఈ ట్యుటోరియల్స్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ జీరో నాలెడ్జ్ అంటే అకౌంట్స్ రాని వాళ్ళు కూడా ఈ టాలీ ప్రోగ్రామ్ ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. సో అందుకే బేసిక్స్ నుంచి టాలీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ టాలీ ప్రోగ్రామ్ చేసే ముందు బేసిక్ అకౌంట్స్ అంటే మాన్యువల్ అకౌంట్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ టాలీ అకౌంటింగ్ ఏ విధంగా సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. సో మాన్యువల్ అకౌంటింగ్ అంటే మనం బుక్ కీపింగ్ లైక్ బుక్స్లో మనం ఎంటర్ చేసే అకౌంట్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ అకౌంట్స్ అనేది టాలీ ప్రోగ్రాంలో మనం ఇక్కడ చూస్తున్నాం. సో మాన్యువల్ అకౌంటింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ జర్నల్ ఎంట్రీ చేయాలండి, దాని తర్వాత లెడ్జర్స్ రాయాలి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి, తర్వాత ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపరేషన్ చేయాలి, తర్వాత బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాం. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో జర్నల్ ఎంట్రీ చేసిన తర్వాత వచ్చే పోస్ట్ ఖాతాల ప్రకారము ఆవర్జ లెడ్జర్స్ మీన్స్ ఆవర్జ ఖాతాలు తయారు చేస్తారు. వచ్చే ఆవర్జ నిల్వల ప్రకారము తయారు చేసేదే అంకన ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత వర్తకపు లాభ నష్టాల ఖాతా అండ్ బ్యాలెన్స్ షీట్ మీన్స్ ఆస్తి అప్పుల పట్టి. సో ఈ రెండిట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి మన సంస్థ మొత్తం మీద ఈ సంవత్సరం మొత్తం మీద లాభాలు వచ్చాయా నష్టాలు వచ్చాయా అనేది ఈ ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లో తెలుస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం మీద చేసే వ్యాపారంలో ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత అప్పులు ఉన్నాయి, రుణదాతలు ఎంత, రుణగ్రస్తులు ఎంత, మొత్తం ఆస్తులు అప్పుల వివరాలు అనేది ఈ బ్యాలెన్స్ షీట్లో తెలుస్తుంది అనమాట. సో ఈ మాన్యువల్ అకౌంటింగ్ ప్రొసీజర్లో ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు తెలుసుకోవాలన్నా, ఆస్తి అప్పుల వివరాలు తెలుసుకోవాలన్నా మనం సంవత్సరం ఈ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు దాన్నే. మనం అకౌంటింగ్ ప్రొసీజర్ అనేది ఎవ్రీ ఇయర్ ఫోర్త్ మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఇయర్ ఎండింగ్ ఈ మాన్యువల్ అకౌంటింగ్ ప్రొసీజర్లో సంవత్సరం ఎండింగ్ అయితే తప్ప ఈ ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్స్ అనేవి మనకి అంత వేగంగా తెలియదు. అండ్ అదేవిధంగా టాలీ ప్రోగ్రామ్కి వస్తే చూస్తే కనుక టాలీ ప్రోగ్రామ్ టోటల్లీ ఈజీ, చాలా ఈజీ. ఏంటంటే ఇక్కడ కేవలం మనం గ్రూప్స్, లెడ్జెస్, వోచర్ ఎంట్రీ చేయటం వల్ల ఈ మూడు స్టెప్స్ చేస్తే చాలు, మిగతా రిపోర్ట్స్ అన్నీ కూడా టాలీలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ కానివ్వండి, అండ్ ఇంకా లాట్ ఆఫ్ రిపోర్ట్స్ మనకి టాలీ ప్రోగ్రామ్ ద్వారా అవైలబుల్ అవుతుంది. అదే మాన్యువల్ అకౌంటింగ్ ప్రొసీజర్లో మాత్రం ఆ విధంగా ఉండదు. అండ్ తర్వాత ఇక్కడ ఎస్పెషల్లీ టాలీ ప్రోగ్రాంలో మనం ఇక్కడ 3 స్టెప్స్ చెప్పుకున్నాం కదా, గ్రూప్స్, లెడ్జర్స్, వోచర్ ఎంట్రీ అని. ఈ గ్రూప్స్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు, కేవలం మనం చేయవలసింది లెడ్జర్స్, వోచర్ ఎంట్రీ మాత్రమే. ఈ 2 స్టెప్స్ మనం పర్ఫెక్ట్గా చేస్తే చాలు, మిగతా రిమైనింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా టాలీ ప్రోగ్రాంలో పర్ఫెక్ట్ రిపోర్ట్ వస్తుంది. అయితే ఇక్కడ టాలీ ప్రోగ్రాంలో ఆపరేట్ చేయడం ఈజీ అండి. కాకపోతే వాళ్ళకి బేసిక్ అకౌంట్స్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. అంటే జర్నల్ ఎంట్రీ అంటే ఏ విధంగా చేస్తారు, లెడ్జర్ అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్లో ఏమేమి వస్తాయి, ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వస్తుంది ఆ రిపోర్ట్లో, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వస్తాయి. సో ఇటువంటివన్నీ మీరందరూ తెలుసుకున్నట్లయితే బేసిక్ అకౌంట్స్, అప్పుడు మీరు చేసే టాలీ ప్రోగ్రాంలో ఏదైతే రిపోర్ట్ ఉందో అది పర్ఫెక్టా కాదా అనేది మీరు పోల్చుకోగలరు, మీరు ఐడెంటిఫై చేయగలరు. అలా లేని పక్షంలో మీరు అకౌంట్స్ అయితే ఇక్కడ ఇలా ఎంటర్ చేయాలని మీకు చూపించేస్తాం, బట్ మీకు వచ్చే బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్ కానివ్వండి, ఆ రిపోర్ట్ అనేది కరెక్టా కాదా అనేది మీరు తెలుసుకోలేనంత పరిస్థితులు ఉండేటప్పుడు ఆ నాలెడ్జ్ అనేది వేస్టేజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి టాలీ అకౌంటింగ్ నేర్చుకునే ముందర వాళ్ళకి బేసిక్ అకౌంట్స్ నాలెడ్జ్ లైక్ మాన్యువల్ అకౌంటింగ్ ప్రొసీజర్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి టాలీ మీద మంచి గ్రిప్ తీసుకురావచ్చు. సో ఈ విధంగా మనము టాలీ ట్యూటోరియల్స్లోకి వెళ్ళే ముందర ఫస్ట్ మాన్యువల్ అకౌంటింగ్ మెథడ్స్, దాంట్లో ఎంట్రీస్ ఏవేవి వస్తాయి, ఇటువంటివన్నీ కూడా మనం నేర్చుకుందాం. సో జర్నల్ ఎంట్రీ పార్ట్ అనేది నెక్స్ట్ ట్యూటోరియల్లో స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ ట్యూటోరియల్లో బేసిక్స్ వరకు నేను మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ట్యూటోరియల్స్ కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.